హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎనర్జీ సెక్టార్ సంబంధించి సోలార్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసి ఉంటాం. అదే కదా మేడం, లాస్ట్ సోలార్ ఎనర్జీ. ఇందులో ప్రధానంగా ఈ సోలార్ ఎనర్జీ అనేది దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కొంత చూసి ఉంటాం. మనం దీన్ని ఎలా మనం యూటిలైజేషన్లోకి తీసుకురావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో మనకి బై యూజింగ్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ నుంచి సోలార్ ఎనర్జీని ఎలా మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే, ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ని బేస్ చేసుకొని మనకి ఇలాంటివి సోలార్ మాడ్యూల్స్ని బేస్ చేసుకొని ఈ ప్యానల్స్ని బేస్ చేసుకొని సోలార్ అరేస్ అన్నాం. క్లియర్. అరేస్ అంటే ఏం లేదు, ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ ప్యానల్స్ లాంటివి అనుకోవచ్చు. క్లియర్. సో వీటి డిజైన్లో మనకి ప్రధానంగా కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటంటే, దీని పేరు ఒకటి మనం సోలార్ వేఫర్స్. ఈ సోలార్ వేఫర్స్లో ఇవి ఇంటిగ్రేట్ అయ్యింటాయి. క్లియర్. మనకు సోలార్ వేఫర్స్ అంటున్నాం. ఇవి మనం ప్రస్తుతానికైతే మనం ఎక్కువగా దిగుమతుల పైన డిపెండ్ అవుతుంది మన ఇండస్ట్రీ అనేది ఇండియాలో వీటిని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో అఫ్కోర్స్ మన దేశం ఈరోజు ఫ్యాక్చువల్గా మనం ఇమాజిన్ చేసుకుంటే కొంత ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీని ఇన్స్టాలేషన్ చేసినటువంటి దేశాల్లో మనం 3వ స్థానం మనం ప్రజెంట్ అయితే ఉన్నాం. జపాన్ని సర్పాస్ చేసి 3వ స్థానంలో ఉన్నాం. సో మనకి ఓవరాల్గా మనకి సోలార్ ఎనర్జీ పరంగా మన ఇండియాలో కొంత డెవలప్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ నుంచి అరౌండ్ ఒక 7 నుంచి ఒక 10 పాయింట్స్ మనం అనుకుంటే ఏ విధంగా డెవలప్ అయింది మన ఇండియాలో సోలార్ ఎనర్జీ. ఈరోజు మనకి 2010 నుంచి 2024 మధ్యలో ఈ గ్యాప్లో మనం ఇక్కడ 10 మెగావాట్ నుంచి ఈరోజు మనం అప్రాక్సిమేట్గా ఇప్పుడున్న దానితో మనం కంపేర్ చేస్తే ఒక 85 జూన్ వరకు ఈ 2024 జూన్ వరకు అనుకుంటే మనం, సో నేను యాక్చువల్గా 2023 డిసెంబర్ వరకు తీసుకుంటే 73 గిగావాట్ అనేది ఉంది. బట్ ఇప్పటి వరకు మనం అనుకుంటే 6 నెలల గ్యాప్లో మళ్ళీ దాదాపుగా 2024 అప్రాక్సిమేట్గా 85 గిగావాట్ మనకి ఇన్స్టాలేషన్లో ఉందని అనుకోవచ్చు. క్లియర్. మనకు చూస్తే సో ఈ గ్యాప్లో మనకి ఏం జరిగింది, సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాం లాస్ట్ క్లాస్లో కొంత. అందులో భాగంగా 2010లోనే మనకి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్, దీన్ని బేస్ చేసుకొని 2022 నాటికి మనం ఇదొక ఇంపార్టెంట్ స్టెప్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇదే ఫౌండేషన్ వేసింది ఇండియాలో. క్లియర్లీ. సో ఈ టార్గెట్ని మనం యాక్చువల్గా 100 గిగావాట్ మనం చేంజ్ చేసుకున్నాం తర్వాత మధ్యలో. క్లియర్లీ 14 ఆ టైంలో. ఓకే. ఈ 2014 ఆ టైంలోనే మనకి ఇండియాలో సోలార్ పార్క్ స్కీమ్ ఈ పథకాన్ని కొంత మనం ప్రవేశపెట్టిన తర్వాత ఇండియాలో దాదాపుగా రాష్ట్రాలలో దాని లక్ష్యం దాదాపుగా ఒక 50 సోలార్ పార్క్స్ని అమలులోకి తీసుకురావాలి. దానివల్ల కొంత కెపాసిటీ పెరుగుతుంది దేశంలో. క్లియర్గా మనం చూస్తే. సో అందులో భాగంగానే మనం ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తాం. రాజస్థాన్లో బడ్లా అన్నాం. క్లియర్. అదేవిధంగా ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ని కూడా ప్రమోట్ చేస్తూ వచ్చాం. ప్రస్తుతానికి అదైతే మనకి ప్రస్తుతానికైతే తెలంగాణలో రామగుండంలో ఉన్నదే అతి పెద్దది అనుకోవచ్చు. బట్ 2027 నాటికి మనకి ఓంకారేశ్వర్ అనేటువంటి ఒక ఏరియాలో అతి పెద్దది కట్టాలనుకుంటున్నారు 2027 నాటికి. ఓంకారేశ్వర్ అనేటువంటి ఏరియా మధ్యప్రదేశ్లో. క్లియర్గా మనకు చూస్తాం. ఎనీహో అది పక్కన పెడితే ప్రస్తుతానికి మనకి ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ అనేది ఫస్ట్ కేరళలో, తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటిది తెలంగాణలో ఉన్నటువంటివి కొంత ఎక్కువగా మనకి న్యూస్లో కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికైతే తెలంగాణలో ఉన్నటువంటి రామగుండంలో ఉన్నటువంటిదే అతిపెద్ద సోలార్ పార్క్ అని ఫ్లోటింగ్ విషయంలో పేరు. ఈ ఫ్లోటింగ్ సోలార్ పార్క్స్ని కొంత మనం ఈ వాటర్ బాడీస్ పైన ప్లేస్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సోలార్ ఎనర్జీని ఇన్స్టాలేషన్లోకి తీసుకురావడమే కాకుండా దాంతోపాటు వాటర్ ఎవాపరేషన్ని అక్కడ తగ్గించవచ్చు. అంటే కొంత అక్కడ ఆక్వాటిక్ లైఫ్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇండైరెక్ట్గా మనకు చూస్తే వాటర్ టేబుల్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని క్లియర్లీ. ఎందుకంటే ఎవాపరేషన్ అవ్వదు కదా వాటర్ క్లియర్. సో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనుకోవచ్చు. మనం 2016 ఆ టైంలో మనకి ఓకే. ఇంకొకటి మనకు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మనం అంతర్జాతీయ కూటములు ఏర్పాటు చేయడంలో సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఇండియా తీసుకుంది. ప్యారిస్ ఒప్పందం తర్వాత ఇండియా, ఫ్రాన్స్ రెండు కలిసి 2016లో మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సోలార్ ఎనర్జీ వల్ల ఎవరైతే ఎక్కువగా సోలార్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నారో అలాంటి కంట్రీస్ అన్నిటినీ ఒక గ్రూప్లోకి, ఒక కూటమిలోకి మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. దానివల్ల ఓవరాల్గా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సోలార్ ఎనర్జీతో ఇంటిగ్రేషన్ అనేది పెరుగుతుంది క్లియర్లీ. దాని కాన్సెప్టే మనం ఇలా అంటున్నాం, 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అంటున్నాం. క్లియర్గా మనం చూస్తే 1 సన్ 1 గ్రిడ్ అంటున్నాం క్లియర్లీ మనకు చూస్తే. సో ఇది కూడా మనం తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ బిగ్ స్టెప్ అనొచ్చు క్లియర్గా మనం చూస్తే. సో ఇంకా మనకి ఇండియాలో కొంత సోలార్ సిటీస్ని, సోలార్ విలేజెస్, ఓకే, సోలార్ ట్రీస్, ఓకే, ఇది విలేజెస్ అంటున్నాం, సోలార్ ట్రీస్. ఈ ట్రీస్ అనే కాన్సెప్ట్ కొత్తది, మనమే కొంతవరకు దీన్ని ప్రమోట్ చేస్తున్నామని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెస్లో భాగంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీని మనం ఒకటి కన్స్ట్రక్షన్ చేసాం క్లియర్గా మనకు చూస్తే. అది ఎక్కడుందంటే మనకి ఓకే వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో. అది మనం సిఎస్ఐఆర్ ఒకటి, సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళిద్దరు కలిసి దాన్ని కన్స్ట్రక్షన్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇలానే మనం చూసుకుంటూ వెళ్తే ఈ సోలార్ విలేజెస్ పరంగా మనం చూస్తే ఇండియాలో మోడేరా అనే దాన్ని ఫస్ట్ డిక్లేర్ చేసినాం మనం. 100% సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని రన్ అయ్యేటువంటి సోలార్ సిటీ పరంగా మనం చూస్తే ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్లో సాంచీని మనం అలా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది క్లియర్గా మనం చూస్తే. ఇంకా 2019 ఈ టైం వచ్చేటప్పటికి మనకి 2019-20 పిఎం కుసుమ్ యోజన. సో ప్రధానమంత్రి ఓకే కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్ అనొచ్చు. కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్ అంటున్నాం క్లియర్. సో ఇది మెయిన్ రైతులను ఉద్దేశించి దేశంలో యాక్చువల్లీ ఇది పెట్టుకున్న టార్గెట్ మనకి 2022 నాటికి దేశవ్యాప్తంగా 2022 నాటికి దేశవ్యాప్తంగా కేవలం ఈ పథకం ద్వారానే 30.2 గిగావాట్ సోలార్ ఎనర్జీని ఇన్స్టాలేషన్లోకి చేయాలనుకుంది క్లియర్గా మనం చూస్తే. సో ఎనీహౌ అది కొంత కోవిడ్ అనేది ఈ పథకాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మనం చెప్పుకోవచ్చు ఆ 2-3 ఏళ్లలో. బట్ ఆ పథకం వల్ల మనం చూస్తే దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటే ఫార్మర్స్, రైతులకి ఒక ద్వితీయ ఆదాయాన్ని మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతున్నాం దేశంలో. అట్ ది సేమ్ టైం సోలార్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేసినట్లుంది అగ్రికల్చర్ ఫీల్డ్స్లో. ఓకే ఎస్పెషల్లీ బ్యారన్ ఫీల్డ్స్ కొన్ని ఉంటాయి, బీడు భూముల్లో కూడా ఇలాంటి ప్లేస్ చేయొచ్చు క్లియర్గా మనం చూస్తే. వీటి వల్ల ఏమవుతుందంటే సోలార్ పంప్ సెట్స్, డీజిల్ ఎలక్ట్రిక్ పంప్ సెట్స్ ప్లేస్లో సోలార్ పంప్ సెట్స్ని మనం ప్లేస్ చేయొచ్చు. వాటర్ ఎక్స్ట్రాక్షన్ విషయంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే అక్కడ మనం జనరల్గా సాధారణంగా ఈ డీజిల్ ఎలక్ట్రిక్ పంప్ సెట్స్ అనేది ఉంటాయి, మోటార్ అనేది ఉంటుంది, దాంట్లో మనం కొంత ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం యూజ్ చేస్తుంటాం. లేదా గవర్నమెంట్ అనేది దానికి ఉచిత కరెంట్ అనేది సప్లై చేస్తుంటుంది. గవర్నమెంట్ ఇచ్చేటువంటి పవర్ పైన లేదా అక్కడ లోకల్గా టెంపరీగా వాడుకునేటువంటి దానిపైన డిపెండ్ అయ్యింటుంది క్లియర్గా మనకు వస్తుంది. డీజిల్ ఎలక్ట్రిక్ పవర్డ్ సోలార్ పంప్ సెట్ ప్లేస్లో డీజిల్ ఎలక్ట్రిక్ పవర్డ్ పంప్ సెట్ ప్లేస్లో సోలార్ పంప్ సెట్స్ని ప్లేస్ చేయాలనేది దాని ఉద్దేశం క్లియర్గా మనం చూస్తే. ఎనీహౌ ఈ పథకాన్ని యాక్చువల్గా కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి ఇలా డివైడ్ చేసేసి క్లియర్గా కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, కాంపోనెంట్ సి కిందికి డివైడ్ చేసేసి పథకాన్ని భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ చేశారు క్లియర్గా మనం చూస్తే. అందులో కాంపోనెంట్ ఏ కిందికి మనం చూస్తే అరౌండ్ మనకి ఒక
1000 మెగావాట్ని వచ్చేసి ఈచ్ వన్, అందులో 1000 మెగావాట్ సంబంధించి ఈచ్ పవర్ ప్లాంట్ విషయంలో అక్కడ టెంపరీగా మనం చూస్తే 1.2 మెగావాట్ నుంచి 2 మెగావాట్ వరకు ఇన్స్టాలేషన్లో చేసే విధంగా ఉంటుంది. ఒక 1000 మెగావాట్ని ఓవరాల్గా మనం చూస్తే. ఇంకొక మనకి అరౌండ్ మనకి 1.87 స్టాండ్ అలోన్ పంప్ సెట్స్, సోలార్ పంప్ సెట్స్ని 1.87 ల్యాక్ని ఇన్స్టాలేషన్లోకి తీసుకురావాలని ఉంటుంది. అందులో మనం చూస్తే స్టాండ్ అలోన్ పంప్ సెట్స్ అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టనే మనం అనుకోవచ్చు. క్లియర్గా మనం చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా క్లియర్గా ఒక అరౌండ్ 84,000 ఎగ్జిస్టింగ్ పంప్ సెట్స్ ప్లేస్లో సోలార్ పంప్ సెట్స్ని ప్లేస్ చేయాలి. క్లియర్గా మనం చూస్తే అలా ఈ కార్యక్రమాన్ని అయితే మనం కొంత ఇలా కాంపోనెంట్స్ కిందకి డివైడ్ చేసి మనం దేశంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటాం క్లియర్లీ. సో దీనివల్ల ఏమైందంటే కొంతవరకు రైతులు ఆ ప్రాంతాల్లో ఈ సోలార్ ఎనర్జీని వాళ్ళ అవసరాలకి తీర్చుకోవడంతో పాటు ఎక్సెస్ సోలార్ ఎనర్జీని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కమ్స్ ఉంటాయి కదా క్లియర్లీ, ఆ ఎక్సెస్ పవర్ని వాళ్ళకి సప్లై చేసేటట్టు అరేంజ్మెంట్స్ ఉంటాయి అక్కడ క్లియర్గా మనం చూస్తే. ఒకవేళ వాళ్ళ అవసరానికి సరిపడగా మిగిలినటువంటి ఆ సోలార్ ఎనర్జీ ద్వారా వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీని పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి సేల్ చేసి దాని ద్వారా సెకండరీ ఇన్కమ్ ఆప్షన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. ఈ పథకం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే అఫ్కోర్స్ ఒకటి రైతులకి అదనపు ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రభుత్వానికి కొంత భారం తగ్గిందనుకోవచ్చు. ప్రభుత్వం ఇన్ని రోజులు కొంత ఉచిత హామీ పథకాలను అమలు చేసేది రైతులకు క్లియర్లీ. ఓకే, ఎందుకంటే 7 hours ఫ్రీగా కరెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న విషయమే. దీనివల్ల ఏమైందంటే ప్రభుత్వం యొక్క బర్డన్ అనేది తగ్గింది. క్లియర్గా మనం చూస్తే కొంత ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి కొంత బర్డన్ అనేది తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్గా ఇది రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్. జనరల్గా మనం యూజ్ చేసే పవర్ అనేది ఈ రోజుకి కూడా కోల్ సెక్టార్ పైన ఉంది. మనం అదేగా చూసి 50% కంటే ఎక్కువ బొగ్గు పైన ఆధారపడి మనం ఇండియాలో మనం ఉత్పత్తి చేస్తున్నాం. కొంతవరకు ఏమవుతుందంటే దానిపైన ఫాజిల్ ఫ్యూయల్స్ పైన కొంత ఒత్తిడి అనేది తగ్గుతుంది. క్లియర్గా మనం ఎందుకంటే ఇక్కడ సోలార్ ఎనర్జీని మనం యూజ్ చేస్తున్నాం. ఇండైరెక్ట్గా దానికి కూడా కొంత ప్రెజర్ అనేది తగ్గింది. క్లియర్గా మనం చూస్తే. సో ఇలాంటి పథకాలని మనం ప్రవేశపెట్టడం ద్వారా కొంత ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా మనం ఆ క్లైమేట్ గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందని మనం చెప్పవచ్చు. క్లైమేట్ గోల్స్ మనకున్నాయి 2030 నాటికి. ఓకే, అఫ్కోర్స్ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7లో క్లీన్ ఎనర్జీ గురించి ఉంది క్లియర్లీ. అలాంటి వాటిని రీచ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది ఇండియాలో. సిమిలర్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 ఉంది, క్లైమేట్ యాక్షన్ క్లియర్లీ. ఓకే, అలాంటి వాటికి కూడా ఇది హెల్ప్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు క్లియర్. ఓకే, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ PM కుసుమ్ యోజన. క్లియర్గా మనకు చూస్తే మీకు ఇది ఎకానమీలో కూడా ఎక్కడన్నా టచ్ అవుతుంది. మీరు చూస్తే ఎకానమీలో చదివేటప్పుడు స్కీమ్స్లో ప్రోగ్రామ్స్లో ఖచ్చితంగా ఉంటుంది దీని గురించి క్లియర్. సో ఎనీహౌ నెక్స్ట్ మనకి కోవిడ్ అనేది ఈ రంగాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ గ్యాప్లో 2020 నుంచి 21, 22 వరకు క్లియర్గా మనం చూస్తే తర్వాత మళ్ళీ 2024లో మనం చూస్తే 2024 ప్రారంభంలోనే జనవరి 22వ తారీఖున ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే కార్యక్రమంతో మొదలుపెట్టింటారు దీన్ని. మళ్ళీ క్లియర్గా మనం చూస్తే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఎందుకంటే మనం ఇంకొకటి దీంట్లో భాగంగా మనం చూస్తే 2015 ప్యారిస్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత మనం ఇదొక లక్ష్యం పెట్టుకుని ఉంటాం 2022 నాటికి. $175 గిగావాట్ 2022 నాటికి రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని బేస్ చేసుకొని ఉండాలని క్లియర్గా మనకు చూస్తే. ఓకే, ఇందులో భాగంగా దాన్ని డివైడ్ చేసి ఉంటాం 100 గిగావాట్, 60 గిగావాట్, 10 గిగావాట్, 5 గిగావాట్ క్లియర్లీ. ఇది వచ్చేసి సోలార్ ఎనర్జీ, ఇది వచ్చేసి విండ్ ఎనర్జీ, ఇది బయోమాస్ ఎనర్జీ, 10 చివరిది స్మాల్ హైడ్రో అనుకోవచ్చు క్లియర్. సో ఇక్కడ మనం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనుకోవచ్చు. ఆఫ్టర్ ప్యారిస్ అగ్రిమెంట్ మనం 175 గిగావాట్ టార్గెట్ అనేది మనం రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్లో సోలార్ ఎనర్జీని కూడా మనం 100 గిగావాట్కి మనం పెట్టాం. ఏం లేదు అక్కడ ఆ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్, దీన్నే మనం తర్వాత నుంచి ఇలా నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ అని అంటున్నాం.
ఈ నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ అనే పదం ఎప్పటి నుంచి అప్లికబుల్ అంటే ఈ 100 గిగావాట్ వచ్చినప్పటి నుంచి క్లియర్. అందులో ఉన్న టార్గెట్ ఇందులో కూడా మనం పెట్టాం క్లియర్గా మనం చూస్తే. ఓకే, 100 గిగావాట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనుకోవచ్చు. 175 గిగావాట్ని మనం ప్లేస్ చేయడం ఆ మధ్యలో గ్యాప్లో, దాంట్లో సోలార్ ఎనర్జీకి ప్రిఫరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా మనం చూస్తే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇది రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్లో కొంత వెనకబాటు ఎక్కడుందంటే రూఫ్ టాప్ సోలార్ విషయంలో. రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ, ఇంటి పైకప్పుల పైన ఈ సోలార్ సిస్టమ్స్ అనేది మనకి యాక్చువల్గా దాంట్లో 40 గిగావాట్ అనేది మనం పెట్టుకునే 100లో క్లియర్గా మనం చూస్తే. కానీ ఈ విషయంలో కొంత భారతదేశంలో కొంత ఆ గ్రోత్ అనేది కొంత ఆగిపోయిందని మనం చెప్పుకోవచ్చు 2024 వరకు మనం చూస్తే ఆల్మోస్ట్. ఎందుకంటే అప్పటికి 2024కే దేశవ్యాప్తంగా మనకి అరౌండ్ ఒక అంత కలిపి కూడా మనకి ఒక 11 గిగావాట్ అని ఉంటుంది మనం చూస్తే. ఆ వాల్యూ అనేది క్లియర్గా మనం చూస్తే 40 గిగావాట్ అయితే అవ్వలేదు, 11 గిగావాటే ఉండింది క్లియర్. అంటే చాలా స్లోగా ఆ రంగం అనేది గ్రోత్ అనేది మనం చూడవచ్చు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్. దీన్ని కొంత 2030 వచ్చేటప్పటికి దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. ఓకే, ఎస్పెషల్లీ దీన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి ఇప్పుడు దాని పిఎం కుసుమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రైతులకు బెనిఫిట్ జరిగింది అంటున్నాం. ఈ ఏరియాని కొంత ఇంప్రూవ్ చేయడం వల్ల చాలామంది హౌసెస్కి వాళ్ళకు అవసరమైనటువంటి మన దేశంలో ఉన్నటువంటి గృహాలకు అవసరమైనటువంటి ఎలక్ట్రిసిటీని వాళ్ళే సప్లై చేసుకునేటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఇది అక్కడి నుంచి కూడా మళ్ళీ ఏం చేయొచ్చు, గ్రిడ్ కనెక్టివిటీ మెయింటైన్ చేయొచ్చు పవర్ గ్రిడ్స్తో క్లియర్గా మనం చూస్తే ఇండైరెక్ట్గా. ఓకే, డబుల్ బెనిఫిట్ జరుగుతుంది అక్కడ చూస్తే క్లియర్. ఓకే, దీనివల్ల మనకి కొంత బెనిఫిట్స్ అనేది కనిపించినప్పటికి కూడా మనం దీన్ని అంత పెద్ద మోతాదులో మన దేశంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయాం. సో ఇప్పటికైతే మనం 2024 నాటికి మనకి ప్రత్యేకంగా గుజరాత్ అనేది టాప్లో ఉంది ఈ రూఫ్ టాప్ విషయంలో. ఏ రాష్ట్రం టాప్లో ఉండిందంటే ఇప్పటికి గుజరాత్ రాష్ట్రమే నెంబర్ 1 ప్లేస్లో ఉంది క్లియర్గా మనకు చూస్తే. సో ఓవరాల్గా మనకి సోలార్ ఎనర్జీ విషయంలో దేశంలో ఏ రాష్ట్రం ముందంజలో ఉందంటే రాజస్థాన్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ రూఫ్ టాప్ విషయంలో మాత్రం గుజరాతే ముందంజలో ఉంది క్లియర్. సో కొంత దీన్ని మనం ప్రమోట్ చేయాలి. ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ని ప్రమోట్ చేసే విధంగా మనం ఫస్ట్ ఈ 2024 ప్రారంభం అవుతానే ఈ కార్యక్రమాన్ని ఒకటి మన ప్రైమ్ మినిస్టర్ స్వయాన రామ్ మందిర్ నిర్మాణం అయోధ్యలో జరిగినప్పుడు అప్పుడు దీన్ని ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసి ఉంటారు క్లియర్గా మనం చూస్తే. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన క్లియర్. దాని ఉద్దేశం స్టార్టింగ్లో వచ్చినప్పుడు క్లియర్గా 1 crore హౌస్ హోల్డ్, దేశవ్యాప్తంగా 1,00,000 గృహాలకు, ఓకే 1 కోటి గృహాలకు 1 crore హౌస్ హోల్డ్స్ అంటున్నాం క్లియర్. 1 crore హౌస్ హోల్డ్స్కి ఈ సోలార్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ని ఇన్స్టాలేషన్లోకి తీసుకురావాలి. అది కూడా అందరినీ ఉద్దేశించి ఉంటుంది. అది ఓన్లీ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకు అందులో క్లియర్గా రాసి ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళనే ఇలా అనుకోవచ్చు, ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ అని రాసి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. కొంత వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం ఇలాంటివి చేస్తుంది, సబ్సిడీస్ ఇవ్వడం ఇలాంటి ఎవరైతే కోరుకుంటున్నారో క్లియర్లీ. సో మనకి ఈ స్టెప్స్ అన్నీ మనకి దేని గురించి చేశారంటే ఇలాంటివి ఈ రూఫ్ టాప్ సిస్టమ్స్, ఇంటి పైకప్పులో ఉన్నటువంటి వ్యవస్థలు సోలార్ సిస్టమ్స్ క్లియర్. ఎనీహౌ మనకి ఇదంతా ఇండియాలో ఎప్పుడన్నా క్వశ్చన్ కిందికి అడిగితే మనల్ని భారతదేశంలో సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేసే ప్రాసెస్లో గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసిందంటే ఇవన్నీ మనం రాయొచ్చు. భారతదేశంలో మనమే కాకుండా ఇంకా అంతర్జాతీయంగా కూడా స్టెప్ తీసుకున్నాం మన ఇండియా క్లియర్గా తీసుకున్నాం. అంతర్జాతీయంగా స్టెప్ అనేది అక్కడ ఉంది క్లియర్గా మనం చూస్తాం 2016లో. సో ఎనీహౌ సోలార్ ఎనర్జీ మనకి ఇంకొక ఇంపార్టెంట్ టార్గెట్ ఏంటంటే మనం పెట్టుకున్న ముఖ్యమైన టార్గెట్ 2030ని ఉద్దేశించి ఇది ఒకటి ఉంది మనకి. ఇది ఉందా లేదు, 500 గిగావాట్ అనేది ఇది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ని బేస్ చేసుకోవాలి. పూర్తిగా దేని మీద 500 గిగావాట్ అనేది శిలాజేతర ఇంధన వ్యవస్థ నుంచి 2030 వచ్చే నాటికి దేశంలో 500 గిగావాట్ని ఇలా ఇన్స్టాలేషన్లోకి తీసుకురావాలి. ఇది రీచ్ అవ్వాలంటే ఆ లక్ష్యం మనం రీచ్ అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అందులో ప్రధాన రోల్ ఇందులో 60% మనం సోలార్ ఎనర్జీ ద్వారానే తీర్చగలుగుతాం.
ఆ విధంగా మూవ్ అవుతుంది గవర్నమెంట్ క్లియర్లీ మనం చూస్తే. 60% అంటే ఇందులో ఇప్పుడున్న సామర్థ్యం ఇప్పుడు ఇలా ఉంది కదా 85 దగ్గర, దాన్ని 300 గిగావాట్కి మనం తీసుకురావచ్చు ఈ 7 సంవత్సరాలు కనుక పని చేస్తే. దానిపైన ఈ 300 గిగావాట్ అనేది ఆ 500 గిగావాట్లు సోలార్ ఎనర్జీనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నాం, అంచనా వేయొచ్చు ఉండబోతుందని క్లియర్గా. రిమైనింగ్ ఇంకా 200 గిగావాట్ అనేది వేరేట్ ఉన్నాయి. విండ్ ఎనర్జీ ఉంది, అందులో హైడ్రోలో స్మాల్ హైడ్రో కొంత, మనకి ఇంకా బయోమాస్ బేస్డ్ ఎనర్జీ ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంది క్లియర్గా మనం చూస్తే. బట్ మెజారిటీగా 60% మన అవసరాన్ని ఈ 500 గిగావాట్ మనం రీచ్ అవ్వాలంటే సోలార్ ఎనర్జీనే మనకి వర్క్ అవుతుంది క్లియర్. సో జనరల్గా ఓకే, ఇదంతా ఒక సోలార్ ఎనర్జీ గురించి ఒక పాజిటివ్ డైమెన్షన్ మనం ఇక్కడ చూసాం.